మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవములు, సమస్త మానవ శ్రమానుభవములు సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో. నిజంగా ఆ రీతిగా ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. అంటే దాని విలువ ఎంత గొప్పదోనని, దాని విలువ ఎంత చెమటొచ్చి దానిని సంపాదించారు. ఆ స్థలాలు ఆశీర్వదించబడిన స్థలాలు. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను. సొమ్ములు పిచ్చాలుగా స్నేహం నాది వర్తమానించుకోవాలి. దావీదు సొలొమోను ఆయన ఇద్దరు చర్చి గొడవ కూర్చుండా నేను ఊళ్ళని చూస్తాను. సొలొమోను వాళ్ళ ఇంట్లో పుట్టానంట, నేను వాళ్ళ ఇంట్లో నేను పుట్టానంట. మా పెద్దలు చెప్పారు, మా అమ్మకాలు పెట్టింది. వాళ్ళ అమ్మోడు సొలొమోను వాళ్ళ అమ్మోడు కదా అన్నారు. అమ్మోడు ఈ అవ్వనాలు ఈ వడ్డగోతం తెచ్చాడు కదా, బాగా చక్కగా ఉన్నాడే, మనం వచ్చి పెట్టుకుందాం, మనటేనేదో పుట్టింది, మనం వచ్చి పెట్టుకుందామమ్మా అని. సొలొమోను ఆయన బుచ్చాలు గారు ఇద్దరు చర్చి గోడ మీద కూర్చుంటే అబ్బాయి రారా అన్నారు. ఎందుకని పనుంది రారా అని. సొలొమోను అన్నాడు, రావాయి ఇంటికి రావాలంటే అంటే అబ్బాయి గారు కారు రారా, నిన్ను సంఘ పెద్దగా ఎన్నుకున్నావురా, రేపు వచ్చి నువ్వు అభిషేకం తీసుకో చర్చిలో అన్నాను. అంటే నేను అన్నాను, నువ్వు లేకుండా నువ్వు లేకపోతే పెట్టాను, నువ్వు మా ఇంట్లో పుట్టావాయి నా అక్కయ్య అన్నారు సొలొమోను. సరే ఎక్కైతే అయింది, అట్లయితే వస్తాను అమ్మని 8 సంవత్సరాలు ఏకగ్రీవంగా సంఘ పెద్దగానే ఎన్నిచ్చి చర్చిలో పెద్దగా చేయించు, భోజనాలు ఉంది, పొలాలు ఉంది, ఆట పొలాలు చేసి విపరీతమైన భోజనాలు ఇచ్చి దిగు ఈ చెప్ప తీసుకుని నువ్వు వడ్డం చేయరా. 870 మందికి ఒక వడ్డం చేసావు. మధ్యాహ్నం 3 గంటల 10 గంటల శుభ్రంగా అయిపోయింది. అదే అయిపోయింది, మంచిగా అయిపోయింది. బొచ్చడి మిగిలింది కూరను. అందరు నీ ఓళ్ళని అంటావు కానీ ఒకడు ఆడు ఒకటి అనవు కనుక నీకు ఇచ్చారా కర్తను 8 సంవత్సరాలు. ఆ సంవత్సరం విడిపోతుని పోసి అటుపోతుని పోసి పొలం చేసి
చెయ్యాలి. చేసేవాళ్ళు వాడి దారి నాడు వెళ్ళిపోయి నా దారి నేను వెళ్ళిపోయి. కనుక మనం అందరం కూడాను కలిసికొచ్చి ఉండి అందరూ క్షేమకరంగా జీవించాలని ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చిన మీరు అవకాశానికి మీరు అందరికీ వందనాలు చెప్పుకుంటూ ఈ మాట చదువుతాం. అయితే మా ప్రిపరేషన్ పెట్టి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మరి ముఖ్యంగా మా ప్రేయర్ని ఘనంగా నడిపిన మా బామర్ది జయకుమార్ గారికి, పాస్టర్ గారికి, యోహన్ పాస్టర్ గారికి, బాబీ పాస్టర్ గారికి, మా బ్రదర్ రవి పాస్టర్ గారికి, మా అన్నయ్య గిడిపల్లి నుంచి వచ్చారు ప్రసాద్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ఇచ్చే భోజనాలు భోజనాలు వేసేసి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవాయ. థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను ఈ ప్లేస్. 30 years తర్వాత వస్తున్నా. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. And I'm feeling good.